అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించారు. 2018లో నెలకు 500 డెలివరీలు జరిగేవి. ఇప్పుడు ఎంత జరుగుతున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణి ప్రశ్నించారు. కొత్త ఎమ్మెల్యే ఇంకా ప్రమాణ స్వీకారం చేసి 3 నెలలైనా కమిటీ వేయకపోవడంపై కూడా ప్రశ్నించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులను పంపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మొబైల్ బ్లడ్ బ్యాంక్ ద్వారా గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని యూనిట్ల రక్తం సేకరించారో తెలియజేయాలని, ఆసుపత్రి సిబ్బంది డబ్బులు వసూలు ఆరోపణలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. శస్త్రచికిత్సలకు కావలసిన పరికరాలు మరియు మరొక ఆర్వో వాటర్ ప్లాంట్ హాస్పిటల్ కు సమకూర్చుతానని స్పీకర్ హామీ ఇచ్చారు. అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ, ఏరియా ఆసుపత్రి నా మానస పుత్రిక అని, దీన్ని చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తే సహించేది లేదు అని అన్నారు. ఆసుపత్రిలో రోగులకు సేవ చేయడం వైద్యులకు దేవుడిచ్చిన వరమని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ అన్నారు. నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావడం తన లక్ష్యమన్నారు. తన హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల గురించి లిఫ్ట్, మొబైల్ బ్లడ్ బ్యాంకు, ఆర్థోపెడిక్, ఎక్స్రే, డయాలసిస్ యూనిట్ తదితర విషయాలపై వివరించారు. 5 సంవత్సరాల కాలంలో ఆసుపత్రి నుంచి 6,000 మంది గర్భిణీ మహిళలను ప్రైవేటు హాస్పిటల్కు పంపారని విమర్శించారు. ఈ సమీక్ష సమావేశంలో డీసీహెచ్ఎస్ శంకర్ ప్రసాద్, ఆర్టీఓ జయరాం, జనసేన ఇన్ఛార్జి సూర్యచంద్ర పాల్గొన్నారు. మీరు వచ్చిన పిల్లలు నేను వస్తాను, నేను వదలలేదు సార్. ఇది నా మానస పుత్రిక అంటామా హాస్పిటల్. నా కూతురు లేదు అంటున్నామా, నా కూతురు లేరు, మీరు ఉన్నారు. అంచేత నాకు ఇంట్రెస్ట్ అది ప్రత్యేకంగా, అంతకంటే ఏం లేదు. ఓకే అండి, మీరు కోఆపరేట్ చేయండి అమ్మా. ఎందుకంటే ఇది చాలా అదృష్టమైన పోస్ట్ ఇది. నాకు సేవ చేస్తాం, కానీ మీ అంతలో ఆరోగ్య విషయంలో మీరు చేసే సేవ చిన్న విషయం కాదు. అది మీకు భగవంతుడికి అదృష్టం. అది నేను అనుకున్నాను ఇంజనీరింగ్ డాక్టర్ అవుతామని. నా కర్మకాయలు పార్టీస్లో వచ్చాను. అందరికీ అదృష్టం రాలేదు. మాకు కాకినాడ మెడికల్ కాలేజ్ చదువుకొని ఎంతో ట్రై చేశారు, నాకు చావలే. అదే మీరు కూడా కోఆపరేట్ చేయండి. నిజంగా ఉన్నాను. ఎన్నాళ్ళు ఉంటారు, మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు, వెళ్ళిపోతారు. ఉన్న ఏజెన్సీ ఏరియా మాదంతా బ్యాక్వర్డ్ ఏరియా. ఇక్కడ ఉన్న లోడ్ మీరు చూస్తున్నారు, రోజు ఎంత లోడ్ ఉందో. నిజంగా అందరూ తుల్లో హాస్పిటల్ ఉంది. మీకు గొప్పతనం తుల్లో మనలాంటి హాస్పిటల్ ఉంది. అక్కడికి వచ్చేస్తారు. నేను అడిగాను, మీ హాస్పిటల్కి వెళ్ళంటే సరే ఇక్కడ బాగా చూస్తారంటే ఇక్కడ వచ్చేస్తారు. ఆ పేరు ఉంది హాస్పిటల్కి. చింతపల్లి నుంచి వచ్చేస్తారు. చింతపల్లి హాస్పిటల్ ఉంది. ఆ చింతపల్లి హాస్పిటల్ నేను పెట్టిందమ్మా. చంద్రబాబు నాయుడు టైంలో బిల్డింగ్ అది నేను కట్టించాను. పాడేరు అన్ని నేను కట్టించింది. అప్పుడు నేను మంచి వాళ్ళు చింతపల్లి నుంచి కూడా అక్కడ ఎవరు హాస్పిటల్ ఇక్కడ వచ్చేస్తున్నారు. లోడ్ ఉంది మీకు, చాలా పెద్ద లోడ్. నేను కాదంలో చాలా ఇబ్బంది పడతారు మీరు. కానీ ఉన్న దాంట్లో బెటర్ సర్వీస్ ఇస్తాం. నాకు ఎక్కడ బాధ అనిపిస్తుందంటే, ఇక్కడ మన హాస్పిటల్ నుండి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాయంటే ఎందుకు వెళ్ళాలమ్మా? మనకంటే ఎక్విప్మెంట్ ఉంది ప్రైవేట్ హాస్పిటల్లో. మీకంటే మంచి డాక్టర్ ఉన్నారు అక్కడ. ఎవరున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నా ఇక్కడి నుంచి? ఎక్కడో ఏదో మిస్యూజ్ జరుగుతుంది. ఇదా మా 4 పాయింట్లు దృష్టిలో పెట్టుకొని నాకు ఏమి చేయదు. మీరు కాన్స్టిట్యూన్సీ లేదు, బాధపడతాను. హాస్పిటల్, స్పోర్ట్స్, ఆటల ప్లే గ్రౌండ్స్ ఎన్నో ఉన్నాయమ్మా. అవి ఎడ్యుకేషన్, ఈ 3 చేయండి, మిగతా అన్నీ నేను చూసుకుంటాను.